హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ విడతలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి దాంతో పాటు పార్లమెంట్ అండ్ తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా తెలంగాణలో ఒక సీటు ఫైట్ ఆసక్తికరంగా మారింది అది మరేదో కాదు ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలకు గాను 9 కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ అనుబంధ పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ గెలవడంతో ఈసారి అవుట్ రైట్గా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘునాథ్ రెడ్డి గెలుస్తాడన్న అంచనాల నడుమ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అనూహ్యంగా పుంజుకోవడం ఆయన సెకండ్ ప్లేస్కి వచ్చేసిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నెలకొంది దీనికి చాలా కారణాలే ఉన్నాయని చెప్పాలి వాస్తవానికి అంటే బీఆర్ఎస్ గత ఎన్నికల్లో అధికారం నుంచి దిగిపోవడం కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యమైపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి థర్డ్ ప్లేస్ అంటే సిట్టింగ్ అభ్యర్థి నామనాగేశ్వరరావు థర్డ్ ప్లేస్ వెళ్ళిపోయారు ఇకపోతే కాంగ్రెస్ తరఫున 3 నాయకులు అక్కడ మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మల్లుపట్టి విక్రమార్క అండ్ తుమ్మల నాగేశ్వరరావు 3 మంత్రులు అండ్ రేణుకా చౌదరి రూపంలో మరొక ఎంపీ అంటే కీలకమైన నేతలు 4 ఉన్నా కూడా కాంగ్రెస్ అక్కడ ఎదురీదుతుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీనికి కారణాలేంటని విశ్లేషిస్తే వాస్తవానికి అంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలతో అభూత కల్పనలతో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే గత ఎన్నికల్లో అంటే కేసీఆర్ మీద కుటుంబ పాలన మీద అవినీతి మీద పెద్ద ఎత్తున చర్చ జరగడంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన సంగతి తెలిసిందే దానికి సైమల్టేనియస్గా 6 గ్యారంటీల మీద కూడా జనం ఆశపడడం కనిపించింది దీనికి తోడు ధరణి దరిద్రాలు అంతులేని అవినీతి ఎమ్మెల్యేల అరాచకాలు ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ ఓవడానికి కారణమైనాయి అయితే ఈ ఎన్నికల్లో అంటే ఇటు రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కదా అన్న నేపథ్యంలో ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ను సైడ్ చేసినట్టు తెలుస్తుంది దాంతో ఖమ్మం పార్లమెంటరీ స్థానం నుంచి నామనాగేశ్వరరావు పూర్తిగా పోటీ నుంచి తప్పుకున్నట్టయింది ఆయన ప్రచారంలో కూడా బాగా వెనుకబడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఇక 2 ప్రధాన పార్టీలైన బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ రాజకీయం నడుస్తుంది ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే వేల కోట్ల ఆస్తిపరుడైన ఆయన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పుడు విపరీతంగా డబ్బు వెదజల్లుతున్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది గెలుపు సులువు అని మొన్నటిదాకా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా తాండ్ర వినోద్ రావు రేసులోకి రావడం ఇప్పుడు అనూహ్య పరిణామం ఒకసారి మనం ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించిన హిస్టరీని కనుక గమనిస్తే ఇప్పటిదాకా 16 సార్లు ఎన్నికలు జరిగినాయి మొదటి 2 సార్లు కమ్యూనిస్టు పార్టీల తరఫున టీబీ విఠలరావు గెలుపొందారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇది కంచుకోటగా మారింది మధ్యలో అంటే 1996లో మాత్రం తమ్మినేని వీరభద్రం కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు ఆ తర్వాత రేణుకా చౌదరి నాదెండ్ల భాస్కరరావు రూపంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కైవసం చేసుకుంది అయితే 2009లో తెలుగుదేశం అభ్యర్థిగా నామనాగేశ్వరరావు అనూహ్యంగా విజయం సాధించారు అక్కడ వాస్తవానికి ఖమ్మం ముందు నుంచి తెలుగుదేశానికి అండ్ కాంగ్రెస్కు మధ్య టగ్ ఆఫ్ వార్ ఉన్న నేపథ్యంలో నామనాగేశ్వరరావు విజయం అప్పట్లో సంచలనం అనమాట ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఆయన రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా చేరి ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా కీలక స్థానంలో ప్రభుత్వంలోనే నెంబర్ 2 రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నెంబర్ 2గా చలామణి అవుతున్నారు ఇకపోతే సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వరరావు మొన్నటిదాకా అంటే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించక ముందు వరకు కూడా ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారా లేదంటే బీజేపీలోనో కాంగ్రెస్లోనో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరిగింది అయితే ఆయన ఎటు పోకుండా బీఆర్ఎస్లోనే ఉండడం బీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్ళొకసారి బరిలో ఉండడం ఆసక్తికర పరిణామం అయితే ఈయన పూర్తిగా రేస్ నుంచి తప్పుకున్నట్టయింది ఇకపోతే ప్రస్తుతం ఇద్దరి మధ్యలోనే రామసహాయం రఘునాథ్ రెడ్డి అండ్ తాండ్ర వినోద్ రావు మధ్య పోటీ తీవ్రంగా నడుస్తుంది వాస్తవానికి అంటే బీజేపీకి ఉన్న నేపథ్యం చూస్తే బీజేపీ ఎప్పుడు కూడా ఖమ్మంలో పాతుకుపోలేదు గతంలో సాయి కిరణ్ అనే ఒక యువకుడు బీజేపీ హిందుత్వ ఎజెండాతో కొంత ఉద్యమం చేసిన నేపథ్యంలో అతని మరణం లాకప్ డెత్ అనూహ్యంగా బీజేపీని బలం పుంజుకునేలా చేసింది దాంతో ఖమ్మంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది ఆ తర్వాత బీజేపీ సారథ్యం పెరిగింది ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరఫున అభ్యర్థులు పెద్ద ఎత్తున అక్కడ ఫీల్డ్ అయినా కూడా చాలా చోట్ల ఓడిపోయారు ఇక ఖమ్మం పార్లమెంటరీ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులదే విజయం ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు మధుర నుంచి మల్లుపట్టి విక్రమార్క విజయం సాధించారు వైరా సత్తుపల్లి కొత్తగూడెం అసోర అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండడం ఇక్కడ
కాంగ్రెస్ కంచుకోటగా మారిన పరిస్థితి. వాస్తవానికంటే రామసహాయం రఘునాథ్ రెడ్డి విజయం ఖాయమే అయినా కూడా తాండ్ర రవీంద్రరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు అనూహ్యంగా పుంజుకోవడం విశేషం అనమాట. ముఖ్యంగా అంటే 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం, రుణమాఫీ చేయకపోవడం, రైతు బంధును కూడా గతంలో 10,000 రూపాయలు కాకుండా ఈసారి 15,000 రూపాయలు వేస్తామని చెప్పి 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన ఈనాటికి కూడా 3 ఎకరాల లోపు రైతులకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా రైతు బంధు పడకపోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇక 6 గ్యారంటీల్లో మొత్తం 13 స్కీమ్లను తీసుకుంటే కనుక ఒక ఫ్రీ బస్సు హామీ తప్పిస్తే ఇంకా దేన్ని కూడా అమలు చేయలేదు. దాంతో రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఒక ఖమ్మంలోనే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఖమ్మంలో రామసహాయం రఘునాథ్ రెడ్డికి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇకపోతే ఖమ్మం పార్లమెంటరీ పరిధిలో ప్రస్తుతం అంటే కీలక ఫ్యాక్టర్స్ ఏంటని కనుక మనం గమనిస్తే గతంలో కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కీలకంగా పనిచేసిన నేపథ్యంలో ఈసారి కమ్మ వర్సెస్ రెడ్డి ఫ్యాక్టర్గా ఇక్కడ రాజకీయం జరుగుతోంది. దీంతో పాటు డబ్బు ఫ్యాక్టర్ కూడా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. వీటన్నిటికి మించి మోడీ సర్కారు అయోధ్యలో రామ మందిరం నిర్మించడంతో పెద్ద ఎత్తున జనాలు అట్రాక్ట్ అయినట్టు కనిపిస్తోంది. దీనికి బోనస్గా కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘునాథ్ రెడ్డికి కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నికలు జరగనున్న మరో వారంలో ఏమైనా కీలకమైన ఫ్యాక్టర్స్ కనుక పనిచేస్తే అనూహ్యమైన సంచలనమైన రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మొత్తం మీద నామానాగేశ్వరరావు కాడిదించేయడంతో బీఆర్ఎస్ పూర్తిగా నిర్వీర్యమైపోవడంతో బీజేపీ సెకండ్ ప్లేస్లోకి వచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రేపు మే 13 జరగబోయే ఎన్నికల్లో మరి ఖమ్మం తీర్పు ఎట్లా ఉంటుందన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.